సువార్త వలనైనా సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడి. సిద్ధ మనస్సు ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉండాలి. సిద్ధ మనస్సు. ఈరోజు మనం ఆలోచన చేయాలి. మన ఇంట్లో వాక్యము అంటే ప్రార్థన కూడిక పెట్టినంత మాత్రాన సమాధానం రాదండి. మనం చర్చికి వచ్చినంత మాత్రాన సమాధానం రాదు. సమాధాన పడాలి. మనం దేవుని మందిరానికి వచ్చినంత మాత్రాన ఇంట్లో వారు మారరు. మనం మారాలి. మొదట మనం తగ్గించుకోవాలి. మొదట నా భర్త మారలేదు, తగ్గించుకోడండి. ముందు మనం తగ్గించుకోవాలి. ముందు మనం మారాలి. ముందు మనం నడవాలి. ముందు మనము ఆ పరిస్థితుల గుండా నడవాలి. ముందు మనం ఆ సత్యాన్ని మనం అనుసరించాలి. ఆ నీతిమంతునిగా నీతిమంతురాలు వలె మనమును జీవించాలి. సిద్ధ మనస్సు కలిగి ఉండాలి. షీల్డ్ ఆఫ్ ఫెయిత్. చదవమా, కంటిన్యూ చేయండి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు ఏమంట? విశ్వాసం. మనకు విశ్వాసం ఉందా? విశ్వాసం ఉండాలి. దేవుడు నన్ను క్షమించాడు, దేవుడు నన్ను కనికరించాడు, దేవుడు నా పాపాలన్నీ ఆయన కడిగి వేశాడు, నేను నీతిమంతుడను, నేను పరిశుద్ధుడను, నేను ప్రార్థిస్తే దేవుడు వింటాడు. నేను నీతిమంతునిగా బ్రతకాలి. మనకు కావాలా? విశ్వాసం కావాలా? ఈ అపవాదిని ఎదిరించాలన్నా, అపవాది తంత్రములను మనం ఎదిరించి నిలబడాలన్నా, ఈ దురాత్మల సమూహమును అడ్డుకోవాలన్నా, ఆకాశ మండలమందున్న మరి ఈ సమూహములను అడ్డుకోవాలన్నా నువ్వేం చేయాలా? ఏం చేయాలమ్మా? సిద్ధ మనస్సు ఉండాలా. సువార్త ప్రకటించడానికి కానీ ఇదిగో విశ్వాసముతో నువ్వు నిలబడాలి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలును పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులకు అగుదురు. హల్లెలూయా. విశ్వాసముతో మీరు జయించవచ్చు. విశ్వాసముతో అపవాదిని మీరు జయించగలుగుతారు. శోధనను జయించగలుగుతారు. కామమును జయించగలుగుతారు. ద్వేషమును జయించగలుగుతారు. మీలో ఉన్నటువంటి దుష్టత్వమును మీరు జయించగలుగుతారు. వాటి నుంచి మనం బయటికి రావాలా. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. అప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరచడం మొదలు పెడతాడు. అప్పుడు నీ పిల్లలను, వారి తరములను, వారి తరతరములను దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. అప్పటి వరకు నువ్వు చేయాల్సిందల్లా నిన్ను నీవు శుద్ధి చేసుకోవడమే, నిన్ను నువ్వు సిద్ధపరచుకోవడమే. ఇవన్నీ చాలామంది, కొంతమంది ప్రార్థనలు చాలా గొప్పగా చేస్తూ ఉంటారు. విశ్వాసం ఉంది, దేవుడు అంటే భయం ఉంది, భక్తి ఉంది. కానీ వారిలో ఏముండదంటే ప్రేమ ఉండదు. ప్రేమ ఉండదు. అన్నీ ఉంటాయి, ప్రేమ ఉండదు. భయము, భక్తి, విశ్వాసం అన్నీ ఉన్నాయి దేవుని పట్ల. కానీ తగ్గింపు ఉండదు. తగ్గింపు ఉండదు. తగ్గించుకోవాలమ్మా. నువ్వు కాకపోతే ఇంకెవరు తగ్గించుకుంటారు చెప్పు? నువ్వు దేవుని బిడ్డవు, దేవుని బిడ్డవు, నువ్వు తగ్గించుకోవాలి. దేవుని కుమార్తెవు నువ్వు ప్రేమ చూపించు, వారు ప్రేమ చూపిస్తారు. నువ్వు క్షమించాలి. మొదట నువ్వు క్షమించు, తగ్గించుకో, ప్రేమించు, సహించు, భరించు. దేవుడు మారుస్తాడు. దేవుడు లేకుండా, ప్రార్థన లేకుండా, విశ్వాసము లేకుండా మనం తగ్గించుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? సాతానుడు నిన్ను తొక్కేస్తాడు. అందుకే మనము జ్ఞానముతో మన జీవితంలో ముందుకెళ్ళాలి. చదవమ్మా. మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. హల్లెలూయా. ఏమంట? మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఈ ఆత్మ ఖడ్గము ధరించుకోవడం అంటే చేతిలో పట్టుకొని తిరిగితే సరిపోదంట. ధ్యానించాలి, ఆత్మతో నింపబడాలి, సత్యాన్ని అనుసరించాలి. సామెతల గ్రంథం 18:10 ఒకసారి చదువు. యెహోవా నామము బలమైన దుర్గము, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును. హల్లెలూయా. ఏమంట? ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఎ స్ట్రాంగ్ టవర్. దుర్గము.
అయితే ఆ నీతిమంతుడు ఏం చేస్తాడంట? నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. హల్లెలూయా. సురక్షితముగా నుండును. దేవుడు మనకు ఆయన దుర్గము, ఒక స్ట్రాంగ్ పిల్లర్గా ఉన్నాడంట. మనం ఆయనను ఆశ్రయిస్తే ఆయన మనకేమిస్తాడు? ప్రొటెక్షన్. మనం సేఫ్గా ఉంటాం. మనం శోధనలో పడిపోం, ఈ లోకంలో పడిపోం. మనకు ఆ కాపుదల ఉంటుంది, మనకు ఆ యొక్క దీవెన ఉంటుంది, మనం నడిపిస్తాడు ఆయన. మళ్ళీ ఒకసారి చదవమ్మా. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును అంటే, నీతిమంతుడు కాదనుకోండి, ఏం జరుగుతుంది? వెళ్ళడు, ఆయన నామాన్ని తెలుసుకోడు, ధ్యానించడు, ఆయనను సేవించడు. అందుకే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే, మన జీవితంలో ఆ ప్రొటెక్షన్ లేదు, సేఫ్టీ లేదు, నాకు భయపడుతూ ఉన్నాం. నిబ్బరమైన మనస్సు లేదా ధైర్యము ఈరోజు మనం కోల్పోయినాం. మనం ఏం జరుగుతుందో, రేపేం జరుగుతుందో, ఎల్లుండి ఏం జరుగుతుందో, వీటన్నిటికీ నువ్వు భయపడుతూ బ్రతుకుతూ ఉన్నావు. కానీ ఎప్పుడైతే నువ్వు నీతిని అనుసరించి నీవు దేవునిని గనక నువ్వు ఆశ్రయిస్తే నువ్వు సురక్షితముగా ఉంటావు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు మారుతాయి, నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులు మారుతాయి, నీ జీవితం సంతోషంగా ఉంటుంది, సమాధానముతో నీ జీవితాన్ని కొనసాగిస్తావు. లేని ఎడల నువ్వు భయపడుతూనే ఉంటావు కదా. నువ్వు చేసిన తప్పుకు నువ్వు భయపడాలి. బాధ నిన్ను విడిచిపోదు, ఆ బాధ నిన్ను వెంబడిస్తూనే ఉంది. ద్వితీయోపదేశకాండము 7:15 ఒకసారి. యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి నీవెరిగిన ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరచి నిన్ను ద్వేషించు వారందరి మీదకి వాటిని పంపించును. చూడండి, ఇప్పుడు నిన్ను ఎవరైతే నాశనము చేస్తున్నారు, ఇక్కడ మనం చూస్తే కనుక మరి దేవుని యొక్క ప్రజలను ఉద్దేశించి మరి ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఐగుప్తులో కఠినమైన క్షయ వ్యాధులన్నిటినీ అని ఇక్కడ రాయడం జరిగింది. ఇప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దుష్ట కార్యములను, దుష్క్రియలను ఆయన ఏం చేయగలడు? తీసివేయగలడు. నీకు తెలియకుండానే అపవాది నీలో ద్వేషాన్ని పెంచి దేవుని మందిరానికి వెళ్ళకుండా అడ్డుకొని నీపైన నిందలు వేసి నీపైన నేరము మోపి ఈరోజు వాడు ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు విన్న వాక్యానుసారం మన జీవితాన్ని కనుక మనము మార్చుకోగలిగితే ద లార్డ్ విల్ ప్రొటెక్ట్ హిమ్ అండ్ కీప్ హిమ్ అలైవ్ అండ్ సేఫ్. హల్లెలూయా. దేవుడు వారిని కాపాడమే కాదు, సురక్షితముగా వారిని ఉంచడమే కాదు, వారిని సజీవ లెక్కలో ఉంచి వారికి ఆయన తోడై ఉండి వారిని కాపాడుతాడు. హల్లెలూయా.